ఈ రోజు ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D గేమ్ లో మన మీద అటాక్ చేసింది ఈవిల్ థామస్ ట్రైన్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను నా ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను, కన్స్ట్రక్షన్ సైట్ కి. ఈ రోజు మీ అందరికి నా కన్స్ట్రక్షన్ టూర్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాము నా కన్స్ట్రక్షన్ సైట్ కి. ఇదిగోండి మన కన్స్ట్రక్షన్ ఏరియాలోకి ఎంటర్ అయితే అయిపోయాము. అరే ఏంటబ్బా ఇంత చెత్త మన ఏరియాలో వేసారు. చూడటానికి ఇదొక ట్రైన్ లాగా ఉంది. అరే ఇదొక ట్రైనే. ఈ ట్రైన్ చాలా బాగుంది కదా, కానీ మన ఏరియాలో ఎందుకు వేసారు? అసలు మన మేనేజర్ ఏడి? మేనేజర్ ఎక్కడున్నావు? సార్ చెప్పండి సార్. ఏంటి బాబు ఈ చెత్త, ఇంత చెత్త మన ఏరియాలో వేస్తుంటే ఏం చేస్తున్నారు మీరంతా? అంటే సార్ ఇది ఒక ఫేమస్ ట్రైన్, దీన్ని నేను ఇక్కడ వేయమని చెప్పాను. అంటే ఇది సరే మన కన్స్ట్రక్షన్ కి పనికి వస్తుందని చేయమని చెప్పాను. ఏంటి ఇది ఒక ఫేమస్ ట్రైనా? ఫేమస్ ట్రైన్ అయితే మరి ఇక్కడ ఎందుకు పడేశారు? దీన్ని చూస్తుంటే నాకు ఫేమస్ ట్రైన్ లాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇది ఎందుకు పడేశారబ్బా? సరే దీని గురించి నాకు చెప్పు. సార్ ఇది 80 years ముందు లాంచ్ అయింది, స్టీమ్ తో నడుస్తుంది సార్. ఇది చాలా క్యూట్ గా ఉంటది కాబట్టి అందరూ దీన్ని చాలా ఇష్టపడేవారు. చిన్న పిల్లలకైతే ఇది ఫేవరెట్ ట్రైన్. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఎలక్ట్రిక్ ట్రైన్స్ అయితే వచ్చేసాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ థామస్ ట్రైన్ ని అందరూ పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే థామస్ ట్రైన్ కంటే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. ఇంకా మెల్లమెల్లగా థామస్ ట్రైన్ ని పక్కన పెట్టేశారు. అయ్యో పాపం, ఇప్పుడు ఆ ట్రైన్ ని మనం ఎలాగైనా మళ్ళీ నెంబర్ 1 పొజిషన్ కి తీసుకొని రావాలి. అలా చేయాలంటే మనం ఆ స్టీమ్ ట్రైన్ ని ఎలక్ట్రిక్ ట్రైన్ గా మార్చాలి. ఫస్ట్ అయితే బీచ్ లో నుంచి వాటర్ తీసుకొని వచ్చి థామస్ ట్రైన్ ని క్లీన్ చేద్దాం, తర్వాత ఇంజన్ ని చేంజ్ చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్, ప్లాన్ ఎలా ఉంది? ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే బీచ్ లో నుంచి వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే వెళ్లి ట్రైన్ ని ట్రైన్ ని బాగా అయితే కడుగుతున్నాను. కడుగుతూనే ఉండు. ఈ ట్రైన్ పార్ట్స్ అనేవి చాలా క్యూట్ గా అయితే కనిపిస్తున్నాయి. ఈ వీల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. చూడండి మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. వావ్, వెరీ నైస్. అదండి గైస్, ఇప్పుడు మనం మోటార్ తీసుకొని వచ్చి మోటార్ ని చేంజ్ చేద్దాం. గైస్ మన ఫ్రెండ్ ని అడిగితే మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఆ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఈ ర్యాంప్ పైన ఉందంట. సో ఇది ఆ మోటార్ అన్నమాట. దీన్ని తీసుకొని వెళ్ళి మన థామస్ ట్రైన్ కి అయితే పెట్టేసాం. యో వాట్సాప్ గైస్, మన ట్రైన్ అయితే అయిపోయి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఊర్లో అర్జెంట్ పని అయితే పడింది. సో నేను రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు మనం థామస్ ట్రైన్ లోనే వెళ్ళబోతున్నాము. ఇదిగోండి మనం ట్రైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వామ్మో, నేను నైట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ట్రైన్ లో ఎవ్వరు లేరు. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. కానీ మనం ఎక్కిన ట్రైన్ థామస్ ట్రైన్ కాదు గైస్. థామస్ ట్రైన్ రైల్వే ట్రాక్ మీద రావడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. కానీ ఇప్పుడు నేను వేరే ట్రైన్ లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. అరే అదేంటి నాకేదో కనిపిస్తుంది. థామస్ ట్రైన్ ఎలా వచ్చింది అప్పుడే? వామ్మో, ఇదేదో తేడాగా ఉంది గాయస్. నా పని దానికి ఏం కాళ్ళు, స్పైడర్ కాళ్ళు వచ్చినాయి.